భక్తి భావంతో సాగాల్సిన కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం కాస్త ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రథోత్సవంలో పాల్గొనేందుకు విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధమవ్వక ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేయడం కదిరిలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. గత 30 ఏళ్లుగా తాను ఉభయధారిగా రథోత్సవంలో పాల్గొంటున్నారని, అయితే ఈసారి ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు తనను అడ్డుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది భక్తుల మధ్య తనపై దాడులు లేదా హత్యాయత్నం జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఒక మిత్రపక్ష నేతపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం ఈరోజు తన అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఒకే ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో మీరు పోలీసులతో నన్ను అడ్డుకోవచ్చు. దేవుడి విషయంలో మీరు చేస్తున్నటువంటి పాపాలు కానీ, రథోత్సవ విషయంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి తప్పుడు విషయాలు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించాడు దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారుణ్ణి. మీకు అధికారం ఉందనేటువంటి లేదా మీరు ఎమ్మెల్యే అనేటువంటి ఒక అహంకారంతో ఈరోజు పోలీసులు కానీ లేదా పోలీసు వ్యవస్థను కానీ మీరు చెప్పినట్టు చేయించవచ్చు. కాబట్టి ఇది పర్మనెంట్ కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి దేవుడి విషయంలో రాజకీయాలు మానేయమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ విషయంలో నన్ను మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు సాధించేటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సరైనటువంటి గుణపాఠం ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కొట్టిపారేశారు. రథోత్సవంలో ఎలాంటి వివాదం లేదని, కొందరు కావాలని రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. తానే స్వయంగా తగ్గి ఉంటున్నారని, స్వామివారి వేడుకను అపహాస్యం చేసే వారి సంగతి ఆ దేవుడే చూసుకుంటాడంటున్నారు ఎమ్మెల్యే. వివాదం ఏమీ లేదు, వివాదాన్ని కొద్దిమంది సృష్టించాలనుకుంటున్నారు కానీ వివాదం ఏమీ లేదు. నేను కూడా ఎప్పుడు రథంలో కూర్చోను, ఎమ్మెల్యేగా నేను కూడా పైకి ఉండను. దానికి కన్సర్న్ ఉంది. ఏమంటే రథాన్ని నడిపే క్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మొదటి నుంచి చొరవ తీసుకుంటున్నారు. ఆయన పేరు ఆయన అడగడు. మేమే మా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఓ గారిని, అర్చకుల్ని, ఆయన్ని అకామిడేట్ చేయడం జరిగింది. అంతకు మించి వివాదాలకు తలెత్తేటువంటి పరిస్థితి ఉంటే నేలకు దిగి ఇంకా తగ్గి అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా ఎమ్మెల్యే అని కూడా మేము ఆలోచన చెయ్యం. మా ఊరి పండగ ఇది, మా ఊరి గౌరవం ఇది. ఎక్కడ కూడా ప్రజలకు అవమానం కానీ, ఊరికి అవమానం కానీ, లేదంటే సమస్యలు తలెత్తే విధానం ఉంటే మేము తగ్గి నడుస్తున్నాం, తగ్గి నడచాలనే ఆలోచనతోనే ఉన్నాం. మా రాజకీయంగా ఎవరైనా చిన్న మనస్సు ఉండేటువంటి వాళ్ళు వివాదం చేయదలుచుకుంటే ఆ దేవదేవుడు వాళ్ళని చూసుకుంటాడు. బ్రహ్మోత్సవాల తర్వాత రాజకీయాలు మాట్లాడతారు. ఎమ్మెల్యే కందికుంటకు మళ్లీ విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉభయదారుడిగా తనకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదంటున్నారు. ఆధిపత్యం కోసం రథోత్సవాన్ని వివాదం చేశారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్వామివారిని క్షమించమని కోరుకో అని విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. లక్షల మంది భక్తులు పాల్గొనేటువంటి ఒక రథోత్సవంలో నేను ఒక భక్తుడిగా పాల్గొంటే నీ ఆధిపత్యము అహంకారం కాకుండా పోతే నువ్వెందుకు పోలీసులను అడ్డపెట్టి ఈరోజు మా ఇంటి చుట్టూ పెట్టి ఈరోజు ఆపావు? అంటే కదిరిలో లేదా కదిరి శాసనసభ్యుడిగా మీ యొక్క ఆధిపత్యము లేదా మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు లేదా మీ యొక్క వ్యవహార శైలి ఎవరు ప్రశ్నించరు అనుకుంటున్నారా? కదిరిలో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది లక్షల మంది లక్ష్మీ నరసింహస్వామి భక్తుల యొక్క హృదయాలను గాయపరిచింది. ఇప్పటికైనా సరే కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారిని గుర్తు చేస్తున్నా, వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి నేను గుర్తు చేస్తాను.
ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు భారీగా మోహరించారు. పోలీసులు అడ్డుకున్నా సరే తాను రథం ఎక్కి తీరుతారని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేయడంతో కదిరిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.